అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు దిస్ సెషన్. సో ఈ సెషన్లో మనం సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్, సాయిల్ ఎరోషన్ ఎలా జరుగుతుంది, సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ యొక్క సాయిల్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ని మనం చూడటం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్లో మనం లాస్ట్గా చూసినటువంటి సాయిల్ మనం ఫారెస్ట్ సాయిల్ని మనం చూడటం జరిగింది. మరి సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్, ఇది మనం తీసుకున్నట్లయితే సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్లో ద డినండేషన్ ఆఫ్ ద సాయిల్ కవర్ సబ్సిక్వెంట్ వాష్ డౌన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ సాయిల్ ఎరోషన్. మట్టి యొక్క పొర ఏదైతే ఉంటుందో ఆ పొర అనేది మనకి క్లియర్ అయిపోతే, ఆ పొర ఏదైతే కొట్టుకుపోతుందో, డినండేషన్ అంటే ఏంటి మీ అందరూ కూడా డౌట్ రావచ్చు. కాబట్టి డినండేషన్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తాను, నోట్ చేసుకోండి. డినండేషన్ రిఫర్స్ టు the geological processes that shape the earth's surface by eroding and reducing elevation. ఏం చేస్తుందంట, సహజంగా భూమిపైన జరిగేటువంటి ఈ యొక్క ప్రాసెసెస్గా మనకు చెప్తూనే ఇది భూమిపైన ఉన్నటువంటి పొరని ఇచ్చేస్తుంది కాబట్టి, పోతుంది కాబట్టి, ఇక్కడ మీరు చూస్తే ఈ పై పొర ఎప్పుడైతే పోతుందో ఆ పోయినటువంటి పై పొర మనకి ఏం చేస్తుంది, దాని యొక్క ఎత్తుని తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ది ఎలివేషన్ అనేటువంటి పాయింట్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో భూమి పైన ఉన్నటువంటి, మట్టి పైన ఉన్నటువంటి పై పొర వాష్ అవే అయిపోయినప్పుడు, గాలి వలన కానీ నీరు వలన కానీ వాష్ అవే అయిపోతే దాన్ని మనం సాయిల్ ఎరోషన్ అంటాం. ఈ ప్రాసెస్ వలన మనకి సైమల్టేనియస్గా మనకి ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అండ్ సాయిల్ ఎరోషన్ గో సైమల్టేనియస్లీ. అంటే ఏంటి అర్థం, ఈ చేయి ఎలాగైతే పైకెత్తుతున్నానో అదే సమయంలో నేను చేయిని కనుక కిందకి దించుతున్నట్లయితే, ఇలా పైకి కిందకి అంటున్నట్లయితే ఇలా జరిగేటువంటి దాన్ని సైమల్టేనియస్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరగట్లేదు, ఇక్కడ ఒకదాంతో పాటు మరొకటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటు పక్కన ఇది జరుగుతుంది, ఇటు పక్కన ఇది జరుగుతుంది. ఉదాహరణగా మరొకటి మనం చెప్పుకోవాలి అని అంటే, మన భారతదేశంలో ఇప్పుడు మనం పగటి పూట ఉంటే మనకి పశ్చిమ దేశాలు, అమెరికా కానీ లేదా యూరోప్ దాటినటువంటి దేశాల్లో రాత్రులు మనం చూస్తూ ఉంటాం. అలా ఏంటి, ఒకే సమయంలో రెండు పనులు జరుగుతున్నట్లయితే దాన్ని సైమల్టేనియస్లీ అని అంటాము. సో జనరలీ దేర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. ఈ రెండిటి మధ్య కూడా సమతుల్యత అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ ద బ్యాలెన్స్ ఇస్ డిస్టర్బ్డ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ ఎక్సెట్రా. కానీ మానవుడు చేసేటువంటి కొన్ని చర్యల వలన, మానవుడు చేసేటువంటి రోజువారీ చర్యల వలన మొక్కల్ని నరికేయటంతో మొదలు పెట్టుకొని జంతువులు వచ్చి గడ్డి మేసేయటంతో పాటు అనేక రకాలైనటువంటి అపార్ట్మెంట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అలాగే మనం మట్టి లేదా భూమి పొరలలోకి వెళ్ళి మైనింగ్ని మనం చేస్తున్నాము. ఈ రకంగా మనం చేయటం వలన మనకున్నటువంటి సాయిల్, ఈ ఎరోషన్, సాయిల్ ఫార్మేషన్, ఇవి రెండు సమతుల్యతని కోల్పోతున్నాయి. సాయిల్ ఎరోషన్ ఎక్కువైపోతుంది లేదా సాయిల్ ఫార్మేషన్ ఎక్కువైపోయి సమతుల్యత డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఇలా సమతుల్యత డిస్టర్బ్ అవటానికి కారణం ఎవరండి, హ్యూమన్స్, మనమే. దేని వలన, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ డిస్టర్బ్ ద బ్యాలెన్స్ అంటే
డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్. ఇవి డామినెంట్గా మనం చెప్పుకోవచ్చు. న్యాచురల్ ఫోర్సెస్ ఏమిటి అంటే ప్రకృతి ద్వారా సహజంగా ఏర్పడేటువంటి ఫోర్సెస్ ఏమిటవి అన్నప్పుడు అది విండ్ కావచ్చు, గాలి, గ్లేషియర్, మంచు ద్వారా ఏర్పడేటువంటి కొండలు లేదా ఐస్ కొండలు అనుకోండి, వాటర్ లెడ్ టు సాయిల్ ఎరోషన్. ఈ మూడు, గాలి, నీరు, అలాగే ఐస్, ఈ మూడు వలన కూడా మనకి ఈ సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతుంది సహజంగా. రన్నింగ్ వాటర్ ఏదైతే ఫాస్ట్గా రన్ అవుతుందో ఆ రన్ అయ్యేటువంటి వాటర్ అది డీప్ ఛానల్స్ని ఈ రకంగా ఫామ్ చేస్తుంది. ఈ రకంగా ఫామ్ చేసినటువంటి క్రమంలో ఆ వాటర్లో ఉన్నటువంటి క్లే ఏదైతే ఉంటుందో ఆ సాయిల్లో దాంతో వాటర్ వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆ రెండు కలిసి మనకి ఆ వాటర్తో పాటు ఆ క్లే, ఆ బంక అనేది కూడా వెళ్ళిపోతుంది. అలా కొంత మట్టి కూడా వాటర్తో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఆ సాయిల్ మనకి వ్యవసాయానికి పనికిరాదు. ఇలా ఎక్కడైతే వెళ్ళిపోతుందో దాన్ని మనం గల్లీస్ అంటాం. గల్లీస్ లేదా గల్లీ ఎరోషన్ అని పిలవటం జరుగుతుంది. ఇలా చిన్న చిన్న పాయల్లాగా ఫామ్ అయ్యి ఆ పాయల్లో నుంచి మనకి మట్టి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, సారలుగా మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకు కనిపిస్తూ ఉంటాం. మనకి ఎక్కడైనా వర్షం పడినప్పుడు మనం చూస్తాం ఈ యొక్క వాటర్ వెళ్ళినటువంటి సారలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ మట్టిలో నుంచి. దాని వలన ఏమవుతుంది, అది వ్యవసాయానికి పనికిరానటువంటి ఒక భూమి కింద అది తయారవుతుంది. దాన్ని మనం ఏమంటాం, బ్యాడ్ ల్యాండ్ అని పిలవటం జరుగుతుంది. సో వాట్ ఈస్ నోన్ యాజ్ బ్యాడ్ ల్యాండ్ అనేటువంటి క్వశ్చన్ కనుక మనకు వస్తే, ద ల్యాండ్ విచ్ ఈజ్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ ల్యాండ్ అని కనుక మీరు రాస్తే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ మీరు ఏం చేయాలి, దీనికి ముందున్నటువంటి 2 పాయింట్లని మీరు తీసుకోవాలి. ది న్యాచురల్ ఫోర్సెస్ లైక్ విండ్, గ్లేషియర్ అండ్ వాటర్ లెడ్ టు సాయిల్ ఎరోషన్. ద రన్నింగ్ వాటర్ కట్స్ డౌన్ ద క్లేయీ సాయిల్. ఏదైతే బాగా ఫాస్ట్గా వెళ్ళేటువంటి వాటర్ క్లేయీ సాయిల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ డీప్ ఛానల్స్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి అక్కడ గల్లీస్ జరుగుతుంది. ఆ గల్లీ ఎరోషన్ జరిగినటువంటి క్రమంలో మనకి ఆ సాయిల్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అవుతుంది. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ సాయిల్ అని ఒక 3 పాయింట్లలో కనుక మీరు రాస్తే మీకు ఫుల్గా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 1 వర్డ్ ఆన్సర్స్ కనుక ఇస్తే లేదా 1 లైన్ ఆన్సర్ కనుక ఇస్తే మీరు ఖచ్చితంగా ద ల్యాండ్ విచ్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ డ్యూ టు ఎరోషన్ ఆఫ్ ద సాయిల్ అనేటువంటి పాయింట్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ఎ బ్యాడ్ ల్యాండ్ అనేటువంటి దాన్ని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. బ్యాడ్ ల్యాండ్ అని మనం దేన్ని పిలుస్తాము అనేటువంటి దాన్ని కూడా మనం క్లియర్గా నోట్ చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు ఇన్ ద చంబల్ బేసిన్, చంబల్ అనేటువంటి ఒక ప్రాంతంలో మనం గనక తీసుకున్నట్లయితే అక్కడ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ రైవైన్స్. ఈ రైవైన్స్ అంటే ఏంటండి, ఎక్కడైతే మనకి కొండలపై నుంచి నీళ్లు కిందకి పడుతూ ఉంటాయో ఎక్కువ ప్లేస్లో గనక పడితే దాన్ని వాటర్ ఫాల్ అంటున్నాం. తక్కువ ప్రాంతంలో గనక పడిందనుకోండి దాన్ని రైవైన్స్ అంటాం. అంటే చాలా తక్కువగా అక్కడ పడటం జరుగుతుంది, దాన్ని మనం రైవైన్స్ అంటాం. రైవైన్స్ అనే దానికి అర్థం అది, అంటే తక్కువగా కట్ అవుతుంది. అక్కడ నేల తక్కువగా మనకి చిన్నపాటి స్వరంగం లాగా లోయలాగా ఏర్పడుతుంది అనమాట, దాన్ని రైవైన్ అంటాం. సమ్ టైమ్స్ ద వాటర్ ఫ్లోస్ యాజ్ ఎ షీట్. అప్పుడు ఏమవుతుందంట, షీట్ రూపంలో ఫ్లో అయ్యేటువంటి వాటర్ ఒక నేల పైన షీట్ రూపంలో ఫ్లో అయ్యేటప్పుడు ఆ షీట్ మొత్తాన్ని కూడా అది సాయిల్, అక్కడ ఉన్నటువంటి సాయిల్ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ సాయిల్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఏ రూపంలో తీసుకెళ్ళిపోతుంది,
ఎలాగైతే మనం పై పొర ఇలా తీస్తాము, దానిమ్మకాయలకి పొర ఎలా తీస్తాము, లేదా యాపిల్కి ఎలాగైతే మీరు పొర తీస్తారో అట్లా పొర తీసినప్పుడు ఆ పొర ఎలా వచ్చేస్తుందో అలాగే మనకి సాయిల్ పైన ఉన్నటువంటి పొర కూడా వచ్చేస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం, షీట్ ఎరోషన్ అని పిలుస్తున్నాం. సో వాట్ ఈజ్ ఏ బ్యాడ్ ల్యాండ్, వాట్ ఈజ్ గల్లీ ఎరోషన్, వాట్ ఈజ్ షీట్ ల్యాండ్? గల్లీ ఎరోషన్ అంటే ఏంటి, బ్యాడ్ ల్యాండ్ అని ఎందుకు అంటున్నాము, రావైన్స్ అంటే ఏంటి, షీట్ ఎరోషన్ అంటే ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు గాలి బాగా వీస్తుంది అనుకోండి, ఏం జరుగుతుంది, ఓ చల్లగాలి, అది కాదండి. బాగా గాలి వీసిందంటే వర్షాలు వచ్చే ముందు లేదా తుఫాన్ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి గాలి వస్తుంది కదా, ఆ విపరీతమైనటువంటి గాలి వచ్చినప్పుడు మనకి లూజ్ సాయిల్, ఏదైతే సాయిల్ బాగా లూజ్గా ఉంటుందో ఆ లూజ్ సాయిల్ పైన ఉన్నటువంటి పొర నుంచి గాలితో పాటు అది ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోవటాన్ని విండ్ ఎరోషన్ అని అంటున్నాము. సో మనకి ఇన్ని రకాలుగా సాయిల్ ఇదైపోతుంది, దానివలన ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది అని అంటే వాటర్ వలన అవుతుంది, గాలి వలన అవుతుంది, నీటి యొక్క ఒరవడి వలన అవుతుంది. ఇట్లా రకరకాలుగా మనకి సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతుంది. సాయిల్ ఎరోషన్ జరగటానికి ఇవి న్యాచురల్ వేస్ అయితే, కొన్ని వేరే కారణాలు ఏమిటండి అంటే డిఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్. మనం చేసేటువంటి కొన్ని ఫార్మింగ్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ ఫార్మింగ్లో మనం చేసేటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో మనం చేస్తున్నాం కాబట్టి దాని వలన మనకు అది చాలా ఇబ్బందిగా మారుతుంది. అలా ఫార్మింగ్ అనేది మనం చేసినప్పుడు మనకి లాభాలు ఎక్కువ రావాలని చెప్పి బాగా ఎక్కువగా పెస్టిసైడ్స్ వేయటం కానీ లేదా ఇతరత్రగా మనం వాడేటువంటి సీడ్స్ కానీ ఎక్కువగా వాటర్ని వాడటం వలన కానీ మనం చూసుకునేటువంటి డిఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ ఏదైతే మనం చేస్తున్నామో దాని వలన రాంగ్ వేలో ప్లవింగ్ చేస్తున్నాం, అంటే తవ్వేటువంటి నీ మట్టిని పైకి కిందకి తవ్వేటువంటి దాన్ని ప్లవింగ్ అంటాం. ఆ దున్నేటువంటి నేలను దున్నటాన్ని ప్లవింగ్ అంటాం. అది తప్పుడు పద్ధతిలో చేయటం వలన మనకేం జరుగుతుంది, అప్పుడు అలా చేసినప్పుడు మనకి సాయిల్ ఎరోషన్ అనేది అవటానికి అవకాశం ఉంది. అప్పుడు స్లోప్ ఫ్రమ్ ద ఛానల్స్ ఫర్ క్విక్ ఫ్లో ఆఫ్ వాటర్, ఎప్పుడైతే మనకి నీటి వరవడి కోసం లోగా ఛానల్స్ని క్రియేట్ చేస్తున్నామో ఆ నీరు వచ్చేటువంటి వరవడిలో నుంచి మంచి సాయిల్ కూడా వెళ్ళిపోతుంది. దాన్నే సాయిల్ ఎరోషన్కి కారణంగా మనం చెప్పుకోవచ్చు. బాగుందండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని మనం చూసాం. మరి ప్లవింగ్ అలాంగ్ ద కాంటూర్ లైన్స్, ఎప్పుడైతే మనం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం కాంటూర్ లైన్స్ దగ్గర యాక్సలరేట్ ద ఫ్లో వాటర్ డౌన్ ద స్లోప్స్, అప్పుడు మనకి ఇలా నీరు వచ్చేస్తుంది. ఇది ప్రాంతం, ఈ ప్రాంతంలో నుంచి మనకి నీరు వచ్చేస్తుంది అనుకోండి. ఈ ఎడ్జ్లో గనక మనం మొక్కల్ని గనక పెట్టగలిగితే ఇలా ఆ స్పీడ్ని మనం డీయాక్సలరేట్ చేయగలుగుతాం, అంటే తగ్గించగలుగుతాము. యాక్సలరేట్ అంటే మనం బండిలో యాక్సలరేటర్ రేజ్ చేసినప్పుడు మనం బండి బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా, డీయాక్సలరేట్ అంటే స్లో చేయటం. అంటే వాటర్ యొక్క ఫ్లోని మనం కాంటూర్ లైన్స్ క్రియేట్ చేసి మధ్య మధ్యలో గనక మనం ఆపగలిగితే అప్పుడు అది కాంటూర్ ప్లవింగ్ జరుగుతుంది. ఇలా చేయటం వలన మనకేమవుతుంది, చాలా వరకు మనం ఈ యొక్క సాయిల్ ఎరోషన్ని మనం కొంత తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం గనక తీసుకున్నట్లయితే మరి నెక్స్ట్ స్టెప్స్ క్యాన్ బి కట్ అవుట్ ఆఫ్ ద స్లోప్స్ మేకింగ్ టెర్రస్ కల్టివేషన్ టు రిస్ట్రిక్ట్ సాయిల్ ఎరోషన్. మనకి ఇలా ఉన్నటువంటి స్లోప్ని మనం ఇక్కడికొక పార్ట్కి, ఇక్కడ ఒక పార్ట్కి, ఇక్కడ ఒక పార్ట్కి అలా కట్ చేసుకుంటూ టెర్రస్ లాగా చేసుకుంటూ వెళ్తే
అప్పుడు ఏమవుతుంది, ఈ టెర్రస్ నుంచి ఈ టెర్రస్కి వెళ్తుంది వాటర్, ఈ టెర్రస్ నుంచి ఈ టెర్రస్కి వెళ్తుంది. ఇలా నేరుగా వెళ్ళే కంటే ఇలా పడి వెళ్ళటం వలన మనకి ఏమవుతుంది, ఆ స్పీడ్ అనేది స్లో డౌన్ అవుతుంది. అక్కడ ఎప్పుడైతే మనం మొక్కల్ని పెట్టామో ఆ మొక్కలు ఆ మట్టిని మొత్తాన్ని కూడా ఆపేస్తాయి. దాన్ని టెర్రస్ కల్టివేషన్ అంటాం. ఇలా చేసినా కూడా మనం సాయిల్ ఎరోషన్ని కంట్రోల్ చేయొచ్చు. వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయాస్ హ్యావ్ వెల్ డెవలప్డ్ టెర్రస్ ఫార్మింగ్. ముఖ్యంగా పశ్చిమంగా ఉన్నటువంటి ప్రాంతాలు, హిమాలయాస్కి పశ్చిమంగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే సెంట్రల్ ప్రాంతాల్లో ఇలాంటి టెర్రస్ ఫార్మింగ్ అనేది మనకు బాగా డెవలప్ అయ్యింది. లార్జ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద నేలలు ఉన్నాయండి. మాకు ఆంధ్రాలో 10 ఎకరాల నేల ఉందండి, లేదు తెలంగాణలో మాకు 100 ఎకరాల నేల ఉందండి అంటే, రైట్, వెరీ గుడ్. మాకు ఏమీ కొండలు లేవండి, కానీ వాటర్ అలా పారుతూ వెళ్ళిపోతుంది, కాబట్టి మేము ఏం చేయాలి, రైట్. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఈ ఫీల్డ్ మొత్తాన్ని కూడా స్ట్రిప్స్ రూపంలోకి డివైడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రిప్ రూపంలోకి డివైడ్ చేసుకున్నప్పుడు మీరు ఫ్లోని కట్ చేస్తారు. ఆ స్ట్రిప్స్లో గ్రాస్, గడ్డిని గనక మీరు పెంచగలిగితే ఈ మధ్యలో, ఆ గడ్డి ఏం చేస్తుంది, ఆ గాలి యొక్క విండ్ని, ఫోర్స్ని, అలాగే నీటి యొక్క ఒరవడిని కూడా అది స్టాప్ చేస్తుంది. అలా చేయటం వల్ల మీరు ఏం చేశారు, పెద్దగా ఉన్నటువంటి నెలని స్ట్రిప్ కింద కట్ చేశారు కాబట్టి దీన్ని స్ట్రిప్ క్రాపింగ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, స్ట్రిప్ క్రాపింగ్. సో మీకు ఎన్ని రకాలుగా చెప్తున్నాం, కాంటూర్ ప్లౌవింగ్ అంటే ఎత్తుగా వచ్చేటువంటి దానికి ఇక్కడ కాంటూర్గా అంటే సరిహద్దులుగా బాండు సరిహద్దు వేసి ఆపటం. లేదు నాకు స్లాంట్గా నేల ఉందండి, నేను ఇక్కడ ఆపలేను, మధ్య మధ్యలో ఆపండి, టెర్రస్ లాగా చేయండి, అంతస్తుల్లాగా చేయండి, అప్పుడు టెర్రస్ ఫార్మింగ్ అంటాం. లేదు మా నేల ఫ్లాట్గా ఉందండి, మనకు ఎలాగైతే ఫింగర్స్ విడిపోతాయి కదా, అలా ముక్కలు ముక్కలుగా ల్యాండ్ని సెబ్రిగేట్ చేసుకొని అలా స్ట్రిప్స్ కింద చేసుకుంటే స్ట్రిప్ కల్టివేషన్ చేయొచ్చు. అలాగే ప్లాంటింగ్ లైన్స్ ఆఫ్ ట్రీస్ని లైన్గా ఇలాగా కనుక మీరు నాటుకుంటూ వెళ్తే అది మనకి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా చేసినా కూడా మనం ఈ యొక్క సాయిల్ ఎరోషన్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కట్టడి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. రోస్ ఆఫ్ సచ్ ట్రీస్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో అవే షెల్టర్ బెల్ట్స్ కింద మారతాయి. మీరు అంచులు అంచుల కింద మొక్కల్ని పెట్టుకుంటూ వెళ్తే, ఒక లైన్లో గనక మీరు మొక్కల్ని పెడితే గాలి నుంచి వచ్చేటువంటి గాలి యొక్క ఫోర్స్ని అది ఆపుతుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువగా వెళ్ళిపోకుండా సాయిల్ ఎరోషన్ అవ్వకుండా ఉంటుంది. ఈ షెల్టర్ బెల్ట్స్ వేయటం వలన స్టెబిలైజేషన్ ఆఫ్ స్టాండ్ డ్యూన్స్ అండ్ డెజర్ట్స్ ఇన్ ద వెస్టర్న్ ఇండియా, ముఖ్యంగా పశ్చిమంగా మనకున్నటువంటి థార్ ఎడారి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే, ఎడారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి సహజంగా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి గాలిలోనే మనకి ఇసుక రేణువులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలా ఇసుక రేణువులు అనేవి వచ్చేస్తూ ఉన్నటువంటి వాటిని ఎలా ఆపాలి అనేటువంటి దాన్ని చూసినప్పుడు, ఎత్తైనటువంటి చెట్లని షెల్టర్ లాగా ఒక లైన్, ఒక వరుస క్రమంలో గనక మనం పెట్టగలిగితే దాన్ని షెల్టర్ బెల్ట్స్ రూపంలో మనం ఇది చేయొచ్చు. ఈ రకంగా మనం అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం ఖచ్చితంగా ఈ యొక్క సాయిల్ ఎరోషన్ని మనం తగ్గించుకోవచ్చు అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి పద్ధతులు. ఇవే కాదు, ఇంకా మీలో ఎంతోమంది అగ్రికల్చరల్ సైంటిస్టులు అవ్వాలనుకునే వాళ్ళు, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు తేవాలని, మెరుగైనటువంటి పరిశోధనలు జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. మనకి మినిమంగా ఎన్సీఆర్టీ క్వశ్చన్ ఆన్సర్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, బండ గుర్తుగా మనకు వచ్చి ఉండాలి. దీనికి మించి ఇందులో నుంచే మనకి మార్చి మార్చి రకరకాలుగా క్వశ్చన్స్ని అడిగేటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇందులో ఉండేటువంటి క్వశ్చన్స్ని మనం ఖచ్చితంగా ఒకసారైనా
ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టే ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో కానీ నోట్బుక్లో కానీ రాయండి. ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీకు లెసన్ అర్థమైందా లేదా, ఒక లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు గనక ఆన్సర్ చేయగలుగుతున్నారంటే కొంత మీకు అవగాహన వచ్చేసింది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. కాబట్టి మనం క్విక్గా ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ మనకి ఇచ్చారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ అనేది ఎలాంటి రిసోర్స్ అనేటువంటి దాన్ని అడిగారు మనల్ని. సో దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి రెన్యూబుల్, బయోటిక్, ఫ్లో, నాన్ రెన్యూబుల్. ఐరన్ ఓర్ని మీరు వాడారనుకోండి, ఒక బిల్డింగ్ కట్టడానికి మీరు వాడారు, మళ్ళీ మీరు వాడగలుగుతారా? లేదు కదా. కాబట్టి నాన్ రెన్యూబుల్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మరి సెకండ్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ క్యాన్ టైడల్ ఎనర్జీ నాట్ బి పుట్. ఇది నెగటివ్ క్వశ్చన్ అండి, నెగేషన్ ఉంది ఇక్కడ, నాట్ అని ఇచ్చారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే నాట్ అనగానే అక్కడ ఆగిపోతారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది కాదు అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి ఇచ్చినటువంటి పాయింట్కి ఆపోజిట్ మనం చూడాలి. సో ఇక్కడ మీరు చూస్తే అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ క్యాన్ టైడల్ ఎనర్జీ బీ పుట్ అన్నారు అనుకోండి, మీకు సింపుల్. అది ఏ ఏ క్రమంలో పెడతారు, మీరు ఏ రకంలో పెడతారు, లేదా ఏ జాబితాలో పెడతారు. ఏ జాబితాలో పెట్టరు అని అడిగారు మిమ్మల్ని అంటే ఫస్ట్ మీకు అది ఏ జాబితా అనేది తెలిసి ఉండాలి. అది కాకుండా వేరేది ఏది ఉందో అనేది చూడాలి మీరు. అందుకు ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం నిదానంగా చదవాలి. అందుకే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే రీప్లెనిషబుల్, హ్యూమన్ మేడ్, ఏబయాటిక్, నాన్ రీసైకిలబుల్ అన్నారు. సో ఇక్కడ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ క్యాన్ టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడైతే అలలు పొరలు వస్తాయో ఆ టైడ్స్ అనేవి ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అప్పుడు అది మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయగలుగుతారా మీరు? ఒకసారి వచ్చినటువంటి అల మళ్ళీ వస్తుందని గ్యారంటీ ఉందా? రాదని గ్యారంటీ ఉందా? అంటే ఇది కొంచెం సందిగ్ధతను క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని రీప్లెనిషబుల్, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో మనం పెట్టము. ఎందుకు పెట్టం? ఎందుకంటే అక్కడ మనకది ఉన్నటువంటి ఆప్షన్స్లో హ్యూమన్ మేడ్ కాదు, నేచర్ నుంచి వస్తుంది. ఏ బయోటిక్, జీవం లేనటువంటిది. అలాగే నాన్ రీసైక్లబుల్, మనమేమి ఇక్కడ ప్రత్యేకంగా నీళ్ళని పెట్టం, సముద్రాన్ని పెట్టం, అలల్ని క్రియేట్ చేయం. కాబట్టి రీప్లెనిషబుల్ అనేదే సూటబుల్ ఆన్సర్. అట్లా మనం థింక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ పంజాబ్. ల్యాండ్ బాగా పాడైపోవటానికి పంజాబ్ రాష్ట్రంలో కారణం ఏంటి? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపారం అనేది లేదా భూమి యొక్క వాడుక అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇంటెన్సివ్ కల్టివేషన్ చాలామంది పెట్టేటువంటి ఒక అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్లో పంట బాగా పండుతుంది, కానీ కాదు, ఎక్కువగా భూమి నుంచి నీళ్లు ఎక్కువగా తోడేయటం వలన ఓవర్ ఇరిగేషన్ అనేటువంటిది ఇక్కడికి ఆన్సర్. దానివలన భూములు పాడైపోతున్నాయి, నీటి శాతం తగ్గిపోతుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీరు తీసుకున్నట్లయితే ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ టెర్రస్ కల్టివేషన్ ప్రాక్టీస్. ఏ రాష్ట్రాల్లో టెర్రస్ ఫార్మింగ్ జరుగుతుంది? మనకి ఏం చెప్పారు, టెర్రస్ ఫార్మింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నారు? ఎక్కడైతే హిమాలయ ప్రాంతం ఉందో పశ్చిమంగా, అలాగే సెంట్రల్, సౌత్ సెంట్రల్ దగ్గర జరుగుతుంది. పశ్చిమం అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీరు, పంజాబ్ వస్తుంది. సెంట్రల్ అన్నప్పుడు మనకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏ రాష్ట్రం ఇచ్చారు? పంజాబ్ ఇచ్చారు, ఇది పశ్చిమంలోకి వస్తుంది. ప్లెయిన్స్ ఇచ్చారు, హర్యానా ఇచ్చారు, ఉత్తరాఖండ్ ఇచ్చారు. ఖచ్చితంగా జరిగే ప్రాంతం ఏంటంటే ఉత్తరాఖండ్. మనకి హిల్ స్టేషన్స్ ఉన్నాయి కదా,
కాబట్టి ఉత్తరాఖండ్ అనేది మీరు గుర్తుకు పెట్టుకోవచ్చు. అక్కడ మనకి దేవాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి సింపుల్గా మనకి కొండ స్టెప్స్గా ఉంటుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ చెప్పాలి. అలాగే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ బ్లాక్ సాయిల్ ప్రిడామినెంట్లీ ఫౌండ్? బ్లాక్ సాయిల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? మహారాష్ట్రలో మనకు బాగా కనిపిస్తుంది అని మనం క్లియర్, ఫుల్ మహారాష్ట్ర అంతటా కూడా మనకు బ్లాక్ సాయిల్ ఉంటుంది. అలాగే ఇది షార్ట్ ఆన్సర్ అండి, 30 వర్డ్స్లో రాయాలి. అంటే మీరు 3 సెంటెన్స్ల కంటే ఎక్కువ రాయకూడదు. నేమ్ ఎనీ 3 స్టేట్స్ హ్యావింగ్ బ్లాక్ సాయిల్ దట్ క్రాప్ విచ్ మెయిన్లీ గ్రోన్ ఇన్ ఇట్. బ్లాక్ సాయిల్ అనేది మళ్ళీ అడిగారు, 2 సార్లు అడిగారు. సో ఒకటి మహారాష్ట్ర మీకు ఆల్రెడీ తెలుసు, మహారాష్ట్ర పక్కనే ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం, ఇటు పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మొత్తం కాదండి, కొంత కొంత ఉంటుంది కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఉంటుంది. రెండవది ఏ క్రాప్ పెరుగుతుంది? కాటన్ క్రాప్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు 3 మార్క్స్కి? వాట్ టైప్ ఆఫ్ సాయిల్ ఇస్ ఫౌండ్ ఇన్ ద రివర్ డెల్టాస్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్ట్? రివర్ డెల్టాస్ ఈస్టర్న్ కోస్ట్కి ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి సాయిల్ ఉంది? 3 రీజన్స్ ఇవ్వండి, గివ్ 3 మెయిన్ ఫీచర్స్, 3 లక్షణాలు తెలియజేయండి అన్నారు. సో ద టైప్ ఆఫ్ సాయిల్ దట్ ఈస్ ఫౌండ్ ఏంటిది? అది అలూవియల్ సాయిల్. ఫస్ట్ మీరు అలూవియల్ సాయిల్, మనకి తూర్పు కనుమల్లో కింద భాగంలో మనకి ఎక్కువగా నదులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అలూవియల్ సాయిల్ అనేది ఉంటుంది. ఇది బాగా సారవంతమైనటువంటిది, కల్టివేషన్కి బాగా ఉపయోగపడుతుంది. శాండ్, సిల్ట్, క్లే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది వీటికి. సో మంచి కాంపోజిషన్లో ఉంటాయి. అలాగే పొటాష్, లైమ్, ఫాస్ఫరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ప్యాడీకి, షుగర్ కేన్కి అంటే మన వరి పంటకి, అలాగే షుగర్ కేన్ అంటే మనకి పంచదార తయారు చేసుకోవడానికి బాగా బెల్లం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి పంటలు బాగా పండుతాయి అనేటువంటిది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ స్టెప్స్ క్యాన్ బి టేకెన్ టు కంట్రోల్ సాయిల్ ఎరోషన్? గ్యారంటీగా ఈ క్వశ్చన్ అడుగుతారండి. కాబట్టి కొన్ని టెక్నిక్స్ మనల్ని అడిగారు, కాంటూర్ ప్లావింగ్, అలాగే టెర్రస్ ఫార్మింగ్, అలాగే స్ట్రిప్, పెద్ద నేల ఉంటే స్ట్రిప్, ఇవి మనం చేయొచ్చు. ఈ 3 మెథడ్స్ గురించి మీరు 3 పాయింట్లు, ఇవన్నీ కూడా 3 మార్క్స్ క్వశ్చన్సేనండి. బయోటిక్ అండ్ ఏ బయోటిక్ ఇది బేసిక్ క్వశ్చన్ అండి. కాబట్టి బయోటిక్ అంటే లివింగ్ అని, నాన్ బయోటిక్ అంటే లేదా ఏ బయోటిక్ అంటే నాన్ లివింగ్ అని, ఇవి 2 రాసుకుంటారు. అలాగే ఇది 120 వర్డ్స్లో రాయాలండి, అంటే 4 మార్క్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కోసారి 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైనా కూడా పాయింట్స్ వైజ్ రాయండి, ఇలా రాయొద్దు, పాయింట్స్ వైజ్ రాస్తే మంచిది. ల్యాండ్ అనేది మనకి ఎలాంటి ఫ్యాక్టర్స్ వలన ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఇక్కడ చూడండి, టోపోగ్రఫీ, క్లైమేట్, క్యాపబిలిటీ, కల్చర్, ట్రెడిషన్, ఇవన్నీ కారణాల వలన మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సాయిల్ టైప్స్, హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి డిఫరెన్షియేట్ చేయండి. అది అయిన తర్వాత మనకి ఎంత శాతం నేల ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది? 80% ఏమో మనకి పంజాబ్, హర్యానా అట్లా ఉంటే 10% మాత్రమే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంది. మీకు ఒకవేళ స్టేట్స్ పేర్లు గుర్తు లేకపోయినా కూడా ఎక్కడ ఎక్కువ డామినెంట్ ల్యాండ్ ఉందనేది మీరు మెన్షన్ చేయండి. తర్వాత ఫారెస్ట్ ఏరియా ప్రకారం ఫారెస్ట్ వాళ్ళ యొక్క చట్టం ఒకటి ఉందండి, ఫారెస్ట్ పాలసీ చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం అది 1952లో మనకు ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏం తెలియజేస్తుందంటే కనీసం 33%, 33% భూభాగం మనకి ఫారెస్ట్ చేత కప్పబడి ఉండాలి. అలా గనక లేనటువంటి సందర్భంలో మనకు అది ఇబ్బంది అవుతుంది, మనకి ఈ యొక్క నేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, సీజన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మనకి ఎ పార్ట్ ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్స్, మనకి వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఇట్లా ఒక 5 పాయింట్లు కనుక మీరు మెన్షన్ చేస్తే మీకు 5 మార్కులు వస్తాయి. 5 పాయింట్లు అన్నాను కదా, 5 పాయింట్స్ అండి, 5 లైన్లు కాదండి. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే 5 లైన్లు రాస్తే 5 పాయింట్లు ఏమో, కాదండి, ఒక్క పాయింట్నే మీరు 5 లైన్లలో రాయొచ్చండి. అందుకే ఒక్క పాయింట్స్ నేర్చుకోండి, ఒక్కొక్క పాయింట్ మీరు ఏం తెలియజేస్తున్నారు ఆ పాయింట్ ద్వారా అనేది మీరు తెలియజేయాలి, అది పాయింట్ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు మనకి టెక్నికల్ అండ్ ఇకలాజికల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్. అలాగే మీరు ఈ చాప్టర్కి సంబంధించి
మీరు ఏమి నేర్చుకున్నారు అనేది మీరు ఒకసారి మీరు రాసుకొని మీకు ఈ టాపిక్స్ అన్నీ అర్థమైనయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ 4 రకాలు ఉన్నాయి. అవి ఏమేంటి? వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయా? అదే 5 మార్క్స్ క్వెషన్ ఇస్తే నేను ఎట్లా రాస్తాను? 3 మార్క్స్‌కి ఇస్తే ఎట్లా రాస్తాను? అనేది మీరు టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఒక టాపిక్. అలాగే రిసోర్సెస్ యొక్క డెవలప్‌మెంట్, ప్లానింగ్ స్టేజ్ ఏంటి? ఎక్కడెక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి? ఇన్‌ఈక్వాలిటీ ఎందుకుంది? ఎందుకు రకరకాలుగా ఉన్నాయి? ఇవి డెవలప్‌మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అసలు ఎందుకు డెవలప్ చేయాలి? ఈ క్వెషన్స్ అన్నీ కూడా సెకండ్ దాంట్లోంచి వస్తాయి. రయో డి జెనీరో సమిట్ ఇది ఎప్పుడు జరిగింది? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అందులో ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఏ దేశంలో జరిగింది? ఇట్లాంటి క్వెషన్‌లు వస్తాయి మనకి. అజెండా 21 అంటే ఏంటి? రిసోర్సెస్‌కి ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి? అలాగే రిసోర్సెస్‌ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? భూమిని ఎట్లా వాడుకోవాలి? మన భారతదేశంలో ఎలా వాడుకుంటున్నారు? అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్. అసలు ఎన్ని రకాలైనటువంటి సాయిల్స్ ఉన్నాయి మనకి? అందులో ఉన్నటువంటి రకాలేమిటి? అందులో ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి లేదా మీరు ఉండేటువంటి ప్రాంతంలో సౌత్ ఇండియాలో ఏమున్నాయి? నార్త్ ఇండియాలో ఏమున్నాయి? ఆ మ్యాప్ ఇచ్చారు. మ్యాప్ క్వెషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సాయిల్స్ మ్యాప్ ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటు సాయిల్ ఎరోషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? కన్జర్వేషన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలండి. ఒక చాప్టర్ అంటే మీరు జస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ క్వెషన్స్ అనేది మనకు ఒక ఐడియా ఇస్తుంది. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఎలా పాయింట్స్ ఉంటాయి అని. మీరు రకరకాలైనటువంటి వెబ్‌సైట్స్ ఉన్నాయండి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నేను బైజూస్ నుంచి కాబట్టి మా బైజూస్ కాంటెంట్ కొంచెం సింపుల్‌గా ఉంటుంది. ఎవరైనా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మినిమమ్ 50% మార్క్స్ అయితే గ్యారంటీ మీకు. మినిమమ్ ఇంతవరకు చదువుకోగలిగితే. ఇంక దాన్ని బట్టి మీరు ఎంత సీరియస్‌గా ఎఫర్ట్స్ పెడితే అంత మంచిగా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఎవరైతే బేసిక్‌గా ఇబ్బంది పడుతున్నారో, సార్ నాకు భయం ఉందండి సబ్జెక్ట్ అంటే అనేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు పాస్ అయ్యి 60% కంటే అబోవ్ తెచ్చుకోవటానికి మీరు ఈజీగా తెచ్చుకోగలరు అనేటువంటి ఒక ప్రయత్నానికి నేను సపోర్ట్ చేస్తున్నానండి. బాగా చదివేవాళ్ళు మీరు ఎలాగో బాగానే చదువుకుంటారు కాబట్టి, నాకు మీ గురించి పెద్దగా భయం లేదు. కానీ ఖచ్చితంగా మీకేదైనా నాకు పలానా టాపిక్ కావాలి, లేదా పలానా యాస్పెక్ట్ నాకు డిస్కస్ చేయండి అనంటే, ఖచ్చితంగా నేను డిస్కస్ చేస్తానమ్మా. అందులో ఏమి అనుమానం లేదు. కానీ మన టార్గెట్ ఏంటంటే మనకి 60% అండ్ అబోవ్ మార్కులొస్తే మీకు ఓవరాల్ గ్రేడ్‌లో కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. మీలో మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమి లేదు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కమెంట్ చేయండి. మీకేం కావాలి? ఏంటి అనేది? ఇవన్నీ డైరెక్ట్‌గా నెట్‌లో నుంచే మీ ముందే నేను ఇంటర్నెట్‌లో నుంచే చూపిస్తున్నానమ్మా. నేను ఏది కూడా క్రియేట్ చేసింది కాదు. ఇది బైజూస్ కాంటెంట్. అలాగే మీకు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఏదో పెన్ను, పేపర్ మాత్రం నేను వాడుతున్నాను. మీకు అంతా కూడా అవైలబుల్‌గా ఉందండి. మీకు అర్థమై చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కంగారు పడి చదవద్దు. నిదానంగా చదవండి. రోజు టైం డివైడ్ చేసుకొని, అలొకేట్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. 100 రోజులు ప్లాన్ పెట్టుకొని చదవండి. సిలబస్ అవుతుండగానే మీరు ఆ రోజే టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకోండి. పాయింట్ అర్థం కాకపోతే ఇమ్మీడియేట్‌గా టీచర్‌ని అడగండి. ఒకటికి 2 సార్లు అడగండి. తప్పేమీ లేదండి. లేదా నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ. బై బై.